మనం అనుసరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇగో దానికి ఉపయుక్తంగా ఉన్నది, దానికి బాటలు వేసింది, ఖచ్చితంగా గర్వకారణంగా మనం చెప్పవచ్చు. రాజేందర్ రెడ్డి మరి ఆయన ఏ ముహూర్తాన ఏ ఆలోచనతో ప్రారంభించినాడో కానీ ఇది ఈ దేశంలో ఉండేటువంటి తెలంగాణ గురించే చెప్పట్లేదు, నేను తెలుగు రాష్ట్రాల గురించి చెప్పట్లేదు. ఈ ప్రయోగం ఏదైతే ఉందో వాళ్ళ రైతుల యొక్క అనుభవాలని, రైతులందరి అనుభవాలని ఒక చోటికి చేర్చి ఆ అనుభవ జ్ఞానాన్ని ఇంకో రైతుకు అందించేటువంటి ఈ ప్రక్రియ అయితే ఉందో ఇది విశ్వవిద్యాలయాలకు మించి జరుగుతున్నటువంటి ఒక గొప్ప కృషి. ఈ దేశంలో రేపు జరగబోయేటువంటి అనేక వ్యవసాయ సంస్కరణలకు ఇది ఖచ్చితంగా నాందిగా ఉంటుంది. అన్ని సందర్భాల్లో కూడా అదే ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి రైతులు ఒక గ్రూప్గా వాడుకునే మిషనరీ ఇది, వ్యక్తులుగా వాడుకునే మిషనరీ ఇది, సంఘాలుగా వాడుకునే మిషనరీ ఇది, సొసైటీలుగా వాడుకునే మిషనరీ ఇది. వాటన్నిటిని ఆ రకంగా విశ్వవిద్యాలయము ప్రభుత్వము కలిసి ఈ యంత్ర సామాగ్రిని కానీ పరికరాలను కానీ రైతాంగానికి ఎక్కడికక్కడ అందుబాటులో పెడితే రైతు పెట్టేటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో అది మిగులుతుంది. ప్రతి రైతు తనకు అవసరమైన ప్రతి సామాగ్రి తానే కొనాలంటే తన యొక్క మూల పెట్టుబడి అంతా, తన ఖర్చు అంతా కూడా ఆర్జించాలని అనుకుంటారు. నష్టం లేదు. ఎన్ని లాభాలు ఆర్జించినా అంతిమంగా నువ్వు తినడానికి తిండి అయితే దొరకాలి కదా. 1000 రూపాయలు పెట్టి కొత్తిమీర కట్ట, 10,000 పెట్టి ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు కొనే దుస్థితి రాకూడదు కదా. అన్ని అందుబాటులో ఉండేటట్టు రాలే కదా. 30,000 జీతం నెల అని చెప్పుకొని గొప్పగా 10 లక్షల జీతం చేస్తాడు నా కొడుకు నెలకు అని చెప్పుకున్నా రేపు రైతులే కనుక సకా పండియకపోతే ఇంత కష్టకాలంలో ఇన్ని ఒత్తిళ్లకు లోనే ఈ వానకు ఎండకు దర్శి కష్టం చేసి అమ్ముకునే కాడ ఏడ్చేటువంటి దుస్థితిలో మాకెనికి వ్యవసాయం తట్టపార రైతుల కింద పెడితే లక్షల కోట్లు ఆర్జించేటువంటి వాళ్ళంతా వాళ్ళ డబ్బులు తింటారా, ఏం చేస్తారా? ఎలా ఖచ్చితంగా ఈ రైతు కాలు మొక్కాల్సిందే, రైతుకు అన్ని రకాల వసతులు ఇవ్వాల్సిందే, ముందుకు నడపాల్సిందే. రేపు రాబోయేటువంటిది ఖచ్చితంగా ఇది ఒక అనివార్యత, ఎవరో దయాదాక్షిణ్యం కాదు. ఈ దేశంలో ఉండేటువంటి రైతుల్ని ఏదో ఆశ చెప్పి ఇది ఇస్తాం అది ఇస్తామని మేము ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినా గొప్పలు చెప్పుకునేటువంటి రాజకీయ డిస్కషన్ పెట్టి భారతదేశంలో వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా తీసుకునేటువంటి ప్రభుత్వాలే భవిష్యత్తులో ప్రజాదరణ పొందుతాయి. రేపటి నినాదం అదే అవుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతూ రైతాంగానికి మంచి రోజులు, ఇంకా బాగా మంచి రోజులు రావాలని కోరుతూ ఈరోజు రాజేందర్ రెడ్డి గారు తన మిత్ర బృందం తనకు సహకరించినటువంటి వాళ్ళందరూ కలిసి ఇంత గొప్పగా నిర్వహించిన ఈ అగ్రి విజయవంతం చేస్తున్నటువంటి రైతాంగానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మీరు ఒక జిల్లాతో మొదలు పెట్టిండ్రు, మీ సొంత జిల్లా నిలబడి ప్రేమతో మొదలు పెట్టిండ్రు. మీ జిల్లా కష్ట నష్టాలు మీకు తెలుసు, ఇతరులు తీసుకుంటే ప్రయాణం చేసేటువంటి క్రమంలో కొత్త కొత్త ఆవిష్కరణలు ఇంకా తెర మీదకి వస్తాయి. నాకు తెలిసి, నాకు అవగాహన ఉన్నంత మేరకు, నాకు అర్థమైనంత మేరకు ఇవాళటి వరకు భారతదేశంలో రైతులు అనుసరిస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతులలో ఎక్కువ భాగం రైతులు తమ స్వానుభవంతో సాధించినటువంటి ఘనమైన విజయాలే తప్ప శాస్త్రవేత్తలు అవి సెకండరీ లేవని నేను అనను. అవి సెకండరీ. ప్రాథమికంగా రైతుల యొక్క అనుభవాలే గొప్ప శాస్త్రం ఈ దేశంలో. ప్రత్యక్షంగా కష్టంలో పాల్గొని ఫలితాలు తీసి ఒక తపస్సులాగా భావించి ఈ మట్టిని నమ్ముకొని, వ్యవసాయం నమ్ముకొని 10 మందికి బువ్వ పెట్టేటువంటి రైతుకు ఉండేటువంటి ఆ తపనలోంచి వచ్చేటువంటి జ్ఞానమే పెద్ద జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మించిన జ్ఞానం ఇంకేది లేదు. అందుకోసం శాస్త్రవేత్తలు